ఎందుకంటే ఇప్పుడు అప్పులు విషయంలో ఇప్పటికి అప్పుడు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ఒకటి ఉంది, మీకు గుర్తుంటే లాస్ట్ టైం ప్రతిదానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసేవారు, అప్పట్లో మనం కూడా రాసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ వీళ్ళు లెక్క అడగచ్చు, లేదంటే వీళ్ళ దగ్గర లెక్కలు చెప్పొచ్చు. ఆ ప్రయత్నం కూడా చేశారు మొదట్లో యనమల రామకృష్ణ ఆయన కూడా చెప్పారు ప్రశ్నలో. ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడలేకపోతున్నారు. మొన్న వచ్చి ఆమె కూడా నిర్మలా సీతారామన్ కూడా ఏదో లెక్క చెప్పారు కదా, వీళ్ళందరూ చెప్పిన తర్వాత వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎక్కడ జరుగుతుంది లోపం, ఫెయిల్యూర్ ఎక్కడ టీడీపీ ఆ విషయంలో? ఇప్పుడు వాళ్ళకి తెలుసు లోన్స్ ఏంటి ఎట్లా ఉంటాయి అనేటువంటిది. నువ్వు పేక పెట్టి నులిమేసిన ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి అప్పు తీసుకోవడానికి కుదరదు. అవును, కార్పొరేషన్స్ లోన్స్ సైతం కౌంట్ వేస్తారు. అంటే వీళ్ళ లెక్క ప్రకారం మన 8 లక్షల కోట్లు అంటే వాడికి అది 12-13 అయిపోవాలి కదా. 11కి వెళ్ళింది కదా వీళ్ళు చెప్పి లెక్క 11కి వెళ్ళిపోయారు. మొన్న ఈనాడు రాసింది 11 లక్షల కోట్లు, 11.5 లక్షల కోట్లు. 11.5 లక్షల కోట్లు ఎక్కడ ఉందిరా నాయన అంటే అంతే. బిల్లులు కూడా అప్పేనంట. బిల్లులు పోనీ ఏమన్నా అదేమన్నా 2-3 లక్షల కోట్లు ఉంటాయా? ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం లోన్లు ఇస్తారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం చూసుకుంటే 4.5 లక్షల